హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియో కూడా పోస్ట్ చేయడానికి అసలు వ్యూస్ కోసం కాదు, వాచ్ కోసం కాదు, దేనికోసం కాదు, మిమ్మల్ని అలర్ట్ చేయడానికి. హైదరాబాద్లో అండ్ బెంగళూరులో బిగ్ స్కామ్ అనమాట. ఇన్స్టిట్యూట్స్ నుంచి, ఒక రెప్యుటేటెడ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి, కంపెనీస్ నుంచి బ్యాక్డోర్ జాబ్స్ త్రూ బిగ్ స్కామ్ జరిగింది హైదరాబాద్లో. ఇప్పుడు ఇది బ్రేకింగ్ న్యూస్ కూడా. నాకు కూడా ఇప్పుడే తెలిసింది దాని విషయము. సో నేను చెప్తున్నాను, కంపెనీస్ లిస్టుతో సహా ఇస్తాను, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్తో సహా ఇస్తాను. దయచేసి ఎవ్వరికి డబ్బులు పే చేయొద్దు, ఇంత డబ్బులు పే చేసి లాస్ అవ్వద్దు. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసేసి రైస్ టెక్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇప్పుడు స్కామ్ జరిగిన కంపెనీ అనమాట. ఇది రైస్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, మన హైదరాబాద్లోనే మాదాపూర్ సైడ్ ఉన్న కంపెనీ ఇది. బిగ్ స్కామ్. సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర బ్యాక్డోర్ జాబ్స్ ఇప్పించి ఒక్కొక్కరి దగ్గర 1.5 lakhs తీసుకొని సాఫ్ట్వేర్ కంపెనీని క్లోజ్ చేయడం జరిగింది. అతను బయట దేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్, రైట్? వెరీ బిగ్ స్కామ్. ఒక్కొక్క పర్సన్ దగ్గర 2 lakhs అంట. ఇన్ఫోమాట్రిక్స్ డిజిటల్ సొల్యూషన్స్. నెక్స్ట్ కంపెనీ ఇన్ఫోమాట్రిక్స్ డిజిటల్ సొల్యూషన్స్. వీలైతే ఈ కంపెనీస్ అన్ని షార్ట్ లిస్ట్ పెట్టుకోండి. ఇది కూడా దగ్గరగా 2 lakhs ఒక్కొక్క పర్సన్ దగ్గర వసూలు చేసి కంపెనీ బోర్డు తిప్పేసి వెళ్ళిపోయిందంట. ప్రాజెక్ట్సే కాదంట, అవి డమ్మీ ప్రాజెక్ట్స్ అంట. మొత్తం స్టూడెంట్స్ అందరూ బయట పాపం ఏమంటారు, ఫైట్ చేస్తున్నారు. వాళ్ళ ఈవెన్ కోర్టులో వేసినా కూడా ఇప్పుడే రాదు దానికి ఆన్సర్, ఎందుకంటే చేసినోడే లేడు కదా, ఎక్కడికో వెళ్ళిపోయినాడు కదా. నెక్స్ట్ సినర్జీ యూనివర్సల్ కంపెనీ. మెయిన్ బ్రోకర్ ఇందులో మెయిన్ బ్రోకర్ భాష అంట. ఈ భాష అనే అతను అందరి దగ్గర, పిల్లల దగ్గర, ఫ్రెషర్స్ దగ్గర కూడా కనీసం వదలకుండా 1.5 lakhs తీసుకొని ఆ బ్రోకర్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడంట. వాళ్ళ పరిస్థితి చాలా ఘోరం. అసలు డబ్బులు ఇచ్చి మీరు ఎందుకు కంపెనీస్ లో జాయిన్ అవుతున్నారు? బ్యాక్ డోర్ లో 3 లక్షలు 4 లక్షలు కట్టే బదులు ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళి ఒక 35,000 కట్టి కష్టపడి నేర్చుకొని జాబ్ తెచ్చుకోలేరా? అంత ఘోరంగా ఉన్నారా? అంత స్కిల్స్ లేవా మీ దగ్గర? బీటెక్ చదివిన వాళ్ళకి స్కిల్స్ ఉండవా? డిగ్రీ చదివిన వాళ్ళకి స్కిల్స్ ఉండవా? 3 లక్షలు 1.5 లక్ష అంటే ఇట్స్ నాట్ సిల్లీ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ల్యాంటెన్ గ్లోబల్ వాళ్ళు కూడా దగ్గరగా 2.5 లక్ష అంట. ఒక పర్సన్ అయితే వాళ్ళ మదర్ గోల్డ్ అమ్మేసి జాబ్ కోసం అమౌంట్ పే చేశాడంట. వెరీ చీప్ థింగ్ అసలు. ఇంకా నాకు దీని గురించి మాటలు కూడా రావట్లేదు. అశోక్ నగర్ లో ఉంది ఈ కంపెనీ. అశోక్ నగర్, హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో అన్ని డమీ ప్రాజెక్ట్సే. స్కేలార్ అంటున్నాను, అన్ని డమీ ప్రాజెక్ట్స్ అంట. ఇవన్నీ రియల్ టైం ప్రాజెక్ట్స్ లాగా చూపించి వాళ్ళతో 3 నెలలు పని చేపించి, ఊరికే పని అన్నట్టు చేపించి, ఒక్కొక్కరి దగ్గర 2 లక్షలు తీసుకొని, ఇది ఫేకా సార్ అంటే మెయిల్స్ పంపించి, మేము మీకు లైఫ్ టైం సపోర్ట్ చేస్తాము, ఇది రియల్ కంపెనీ అని చెప్పి 2.5 లక్ష 2 లక్షల దాకా డబ్బులు తీసుకొని ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు జెండా ఎత్తేసారంట. డిజిటల్ మార్కెటింగ్ మీద జరుగుతున్న ఫ్రాడ్ దేని మీద లేదు, డిజిటల్ మార్కెటింగ్ మీద. డిజిటల్ మార్కెటింగ్ పేరుతో ఆన్లైన్లో 45,000 డిపాజిట్ చేపించుకొని 45,000 ట్రైనింగ్ అయ్యాక రీఫండ్ చేస్తామంటున్నారంట. అది ఎంత ఫ్రాడ్! అట్లా చాలా మంది డబ్బులు పే చేసి మోసపోయారంట. 45,000. ఐటీ వేదాంత్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, 1 lakh అంట. ఒక్కొక్క పర్సన్ కి ట్రైనింగ్ తీసుకున్నందుకు 1 lakh పే చేయాలంట. 1 lakh పే చేసినాక జాబ్ గ్యారంటీ అని చెప్పేసి 100% జాబ్ గ్యారంటీ. ఎవరైనా నమ్ముతారా? 100% జాబ్ గ్యారంటీ. జాబ్ని మిమ్మల్ని పిలుచుకొని పోయి జాబ్లో కూర్చోబెట్టడం. నువ్వు చేయలేవు, నేను చేయలేను, ఏ కంపెనీ చేయలేదు, ఏ ఇన్స్టిట్యూట్ చేయలేదు. అంటిల్ అన్లెస్ నీ దగ్గర స్కిల్స్ ఉండి నువ్వు క్వాలిఫై అయ్యేదాకా ఎవ్వరు నిన్ను డైరెక్ట్ గా జాబ్ లో కూర్చోబెట్టలేరు. అసలు మీరు ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్, ఈ 100% గ్యారంటీ ప్లేస్మెంట్స్ నమ్మద్దు. వాళ్ళు ఒక ప్రాసెస్ చెప్తారు, ఆ ప్రాసెస్ కరెక్ట్ అయితేనే వెళ్ళు, లేకపోతే పోవద్దు. అసలు 100% గ్యారంటీ ఇస్ వెరీ ఫేక్ అంటే ఫేక్. నేనైతే దాన్ని కొట్టేస్తా. ఈ పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ వెనకాల జరుగుతున్న పెద్ద స్కామ్ ఏంది తెలుసా?
మళ్ళీ నేను ఇంకొక వీడియో చేశాను దానికి, ఇప్పుడు చెప్పట్లేదు. దాదాపుగా పిల్లల దగ్గర పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని చెప్పి ఈఎంఐ ప్రకారంగా 3 లక్షల నుంచి 4 లక్షలు తీసుకుంటున్నారు. ఇచ్చిన ప్యాకేజ్ ఎంత? 4 lakhs. ఇంకేం తింటాడు వాడు? ఐటీ వేదాంత్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు జాయిన్ అవ్వద్దు. మై సిన్సియర్ రిక్వెస్ట్. మొపేడో కంపెనీ మాదాపూర్లో, పెద్ద ఫేక్ కంపెనీ. దీంట్లో కూడా ఒక బ్రోకర్, వాడి పేరు అనిల్. పిల్లల దగ్గర డబ్బులు తీసుకొని ఎక్స్పీరియన్స్ పర్సన్, అయినా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఎట్లా మోసపోతారు అసలు నాకు అర్థం కాదు. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక్కొక్కరి దగ్గర 3 లక్షలు తీసుకున్నాడంట అనిల్. మొపేడో కంపెనీ పెద్ద ఫేక్, పెద్ద ఫ్రాడ్. అన్ని రాసుకున్నాను నేను మీకోసం చెప్పడానికి. నెక్స్ట్ వచ్చేసేసి అనర్ఘ్య కమ్యూనికేషన్స్ అంట. ఏం పేరు? కంపెనీ పేరు అనర్ఘ్య కమ్యూనికేషన్స్. ఎంత తీసుకున్నారు తెలుసా? 1.5 lakhs అంట. ఒక్కొక్క పర్సన్ దగ్గర 1.5 lakhs తీసుకొని ఫ్రాడ్ డాక్యుమెంట్స్ చూపించి ఈఎంఐస్ ప్రకారంగా పే చేసుకొని బ్యాంక్ లో లోన్లు పెట్టించారంట ఇద్దరికి. చూడండి ఎంత ఫేక్ జరుగుతుందో. జాబ్స్ జాబ్స్ జాబ్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రిజమర్. రాబోయే రోజుల్లో జరిగే ఫ్రాడ్ ఇది. ఫ్యాక్ట్, ఇది మాత్రం ఫ్యాక్ట్. ప్రిజమర్ ఇంకా ఉంది, రాబోయే రోజుల్లో జరిగే ఫ్రాడ్. ప్రైడ్ హబ్, సైనో, సైజ్బిట్. ఇంకొకటి చెప్తున్నాను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నేమ్, గైడ్ సాఫ్ట్. నేనే దానికి పెద్ద బాధ్యతరాలని. అంటే నేను జాయిన్ అవ్వలేదులేని, నేను డబ్బులు కూడా పే చేయలేదు, ఊరికే ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేశాను అతనితో, గైడ్స్ ఆఫ్ సొల్యూషన్స్ వాళ్ళతో, ట్రైనర్తో. ఆయన చెప్పాడు 1.5 lakhs పే చేస్తే జాబ్ ఇప్పించేస్తాడంట నాకు. సో అవునా సార్ అని చెప్పేసి నేను మాట్లాడితే, మీరు గుంటూరుకి రావాల్సిన అవసరం లేదు, మాకు డైరెక్ట్ డబ్బులు పే చేసేయండి, రోజు ట్రైనింగ్ ఆన్లైన్ క్లాసెస్లో జరుగుతాయి అని చెప్పాడు. వెరీ ఫేక్ కదా. గైడ్స్ ఆఫ్ లో జరుగుతున్న ఫేక్ ఇది. 100% గ్యారంటీ ప్లేస్మెంట్ అని చెప్పి అబద్ధాలతో మిమ్మల్ని జాయిన్ చేయించుకుంటున్నారు. పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని చెప్పి అది ఇంకా పెద్ద మోసం. గైడ్స్ ఆఫ్ సొల్యూషన్స్ లో నో వన్ జాయిన్. అసలు ఎస్ఆర్ నగర్ లో ఉంది ఒకటి, ఇంకొకటి ఎక్కడ ఉంది? గుంటూరులో ఉంది అనుకుంటా, మెయిన్ బ్రాంచ్ గుంటూరు అనుకుంటా. ఎవరిని నమ్మద్దు. గైడ్స్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ వెరీ ఫేక్. నేనే ఎగ్జాంపుల్, ఐ ఎక్స్పీరియన్స్డ్ దిస్. అండ్ ఓల్గా టెక్నాలజీస్, ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇన్స్టిట్యూట్ అండ్ ఎ కంపెనీ, వెరీ ఫేక్. ఒక్కొక్కరి దగ్గర నుంచి 1 lakh నుంచి 3 lakhs వరకు తీసుకునిందంట ఒక్కొక్కరి దగ్గర నుంచి. ఇంత ఫ్రాడా మరి? వీటెక్ ఐటీ సొల్యూషన్స్, వీటెక్ ఐటీ సొల్యూషన్స్ ఎవరైనా జాయిన్ అయ్యింటే వెంటనే బయటకు వచ్చేయండి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో నుంచి. బికాస్ చెప్పాల్సిన అవసరం లేదు, ఇందులో కూడా ప్లేస్మెంట్స్ అని చెప్పేసి డబ్బులు తీసేసుకొని, ప్లేస్మెంట్స్ లేదు, ఏం లేదు. కరోనా, కోవిడ్, ఇప్పుడు ఏం చెప్తున్నారు తెలుసా? మార్కెట్లో జాబ్స్ లేవు, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది, జాబ్ ఇప్పిస్తాము అని చెప్పి డబ్బులు తీసుకొని ఏ జాబ్స్ ఇవ్వలేదంట. పెద్ద ఫేక్. జిఎల్ జిఎల్ టెక్ జిఎల్ టెక్ మన హైదరాబాద్ లోనే ఉంది, ఇది కూడా మాదాపూర్ సైడ్ ఉంది. ఈ జిఎల్ టెక్ వాళ్ళు కూడా పెద్ద ఫ్రాడ్. ఈ కంపెనీస్ అన్ని పెద్ద ఫ్రాడ్. జిఎల్ టెక్ కంపెనీ వాళ్ళు కూడా ఇంత అమౌంట్ తీసుకొని 2 lakhs నుంచి 3 lakhs వరకు తీసుకొని ఫ్రాడ్ చేశారంట. ఇవే కాదు కంపెనీస్, ఈ లిస్ట్ కంపెనీస్ కాదు, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి అలా. దాదాపుగా ఈ 2 నెలల్లోనే 2 కోట్లు, 2 crores లాస్ జరిగింది. ఎవరికి తెలుసా? సాఫ్ట్వేర్ జాబ్స్ కి, ఒక ఫ్రెషర్స్ కి, ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళాలనుకునే వాళ్ళకి అందరికీ పెద్ద ఫ్రాడ్, పెద్ద లాస్ జరిగింది. దాదాపుగా 2 crores అంట లాస్. అవసరమా మనకి ఇదంతా? ఎందుకండి డబ్బులు కట్టి జాయిన్ అవ్వాలి మనము? ఎందుకు వెళ్ళాలి డబ్బులు కట్టి వెళ్ళాలా కంపెనీకి? ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వలేరా? జాబ్స్ రావా మనకి ట్రైనింగ్ లో తీసుకుంటే? అసలు గైడ్స్ ఆఫ్ సొల్యూషన్స్. నేను ఇంకొకటి చెప్తాను, దిల్సుఖ్ నగర్ లోనే హెచ్ఆర్ సొల్యూషన్స్ అనుకుంటా, హెచ్ఆర్ ట్రైనింగ్ కోసం ఏమని చెప్పారంటే 100% గ్యారంటీ జాబ్స్. హెచ్ఆర్ ట్రైనింగ్ ఇస్తారు, 3 months తర్వాత జాబ్ వస్తుంది. నమ్మచ్చా? జాబ్ అంటే 100% గ్యారంటీ అంటే అర్థం ఏం తెలుసా? మిమ్మల్ని డైరెక్ట్ గా ఈ నుంచి నేను నిన్ను జాబ్ లోకి పంపించేస్తా, ఇంకా నీకు జాబ్ గ్యారంటీ వచ్చేసింది అని అర్థం. ఎవరైతే 100% జాబ్ గ్యారంటీ
హూ ఆర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అంటారు చూడు, వాళ్ళ ప్రాసెస్ చెప్తారు చూడు, ఈ ప్రాసెస్ చేస్తేనే వెళ్తారు, ఈ ప్రాసెస్ చేస్తేనే వెళ్తారు, ఇక్కడికి చేస్తేనే వెళ్తారు, ఇలా చేస్తేనే వెళ్తారు, ఇవి నేర్చుకుంటేనే పోతారు, ఇవి నేర్చుకుంటేనే ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తామంటారు చూడు, వాళ్ళు రియల్ పర్సన్స్. ఓకే, ఈ నమ్మద్దు 100% జాబ్ గ్యారంటీ అస్సలు నమ్మద్దు. నేను చెప్పే ఇన్స్టిట్యూట్స్ వచ్చేసి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే సత్య టెక్నాలజీస్ కానీ 10,000 కోడ్ ప్లేస్మెంట్స్ కోసం అయితే పెద్ద సపోర్ట్ 10,000 కోడర్స్ అండ్ సత్య టెక్నాలజీస్ కానీ నరేష్ ఐటీ కానీ నేను ఈ 3 ఫస్ట్ ప్రిఫర్ చేస్తానండి. ఇంకేది ప్రిఫర్ చేయను ఫ్రెషర్స్ కోసం. ఇంకా బ్యాక్ డోర్ వెళ్ళే వాళ్ళ గురించి చెప్పాలంటే అసలు కన్సల్టెన్సీస్ ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో తెలియదు మాకు. మేము ఎప్పుడు కన్సల్టెన్సీ త్రూ వెళ్ళలేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీకు కెరీర్ గ్యాప్ ఉంది కదా, దాన్ని ఎలా కవర్ చేయాలని ఆలోచించండి. బిజినెస్ చేసాము ఫ్రెషర్గానే వెళ్ళండి. ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు వర్క్ చేయగలరా? ఎక్స్పీరియన్స్ పెట్టి అంతంత ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక కంపెనీలో వర్క్ చేయడం అంత ఈజీ కాదు, దొరికిపోతారు ఈజీగా. ఇంత 3 లక్షలు 4 లక్షలు కట్టే బదులు 35,000 45,000 కట్టి 25,000 కట్టి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి, కోచింగ్ సెంటర్స్ కూడా అన్నీ నమ్మద్దు, అన్నీ వద్దు, మ్యాక్సిమం కొన్నే ఉంటాయి, అవే నమ్మండి. ఇప్పుడు వరకు హైదరాబాద్లో జరిగిన స్కామ్ 2 crores అంట. జస్ట్ ఈ 2 monthsలో జరిగిన స్కామ్ 2 monthsలోనే 2 crores జరిగిందంటే ఇంకా ఎంత జరిగి ఉంటుంది స్కామ్. ఇంకా ఉందంట స్కామ్, ఇంకా బయటికి వస్తున్నాయి ఒక్కొక్క కంపెనీ గురించి. మొన్ననే జరిగింది ఇన్సోపి కంపెనీ గచ్చిబౌలిలో మూసేశారు. నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళానంటే నేను ఇన్స్టిట్యూట్లో జాబ్ సపోర్ట్ తీసుకున్నాను అని చెప్పాను కదా, 10,000 కోడర్స్లో ట్రైనింగ్ జాబ్ సపోర్ట్ అనేసి. అలానే నేను పాపం వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళేం పంపించలేదు. నేను మామూలుగా నౌకరీలో అప్లై చేసి వెళ్ళాను కంపెనీకి. ఫస్ట్ నా ప్లే స్లిప్స్ అడిగారు. పే స్లిప్స్ ఏం చెప్పాలి, ఫేకే కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక బిల్డింగ్ ఉంది, కింద ఫంక్షన్ హాల్, పైన సిమెంట్ ఏరియా, ఇల్లు కడుతున్నారు, అందులో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఎంత ఫ్రాడ్ అసలు, వెరీ ఫ్రాడ్. ఆ ఇంటర్వ్యూ కోసం చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కొండాపూర్లోనే కింద కళ్యాణ మండపం ఉంటుంది, పైన కంపెనీ లాగా ఉంటుంది, కానీ అది కంపెనీనే కాదండి, పెద్ద ఫ్రాడ్. హైదరాబాద్లో ఇలాంటి ఫ్రాడ్స్ చాలా ఉన్నాయి. మెయిన్గా ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న పెద్ద ఫ్రాడ్ ఈ ఐటీ వేదాంత అయితే పెద్ద ఫ్రాడ్, పెద్ద ఫేక్. అసలు నమ్మద్దు, వేస్ట్. గైడ్ సాఫ్ట్ వేస్ట్, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ వేస్ట్. ఈఎంఐ కట్టించుకుంటారు తెలుసా, 3 లక్షలు 4 లక్షలు ఈఎంఐ కట్టించుకుంటారు. మీకు ఇచ్చే 4 లక్షలు 5 లక్షల జాబ్కి మీకు ఆ 4 లక్షలు అంటే 26,000 చేతికి వచ్చేది. 5 లక్షలు అంటే మహా అయితే 33,000 వస్తుంది అంతే. 33,000 కోసం 3 లక్షల జాబ్ కట్టి డబ్బులు అవసరమా? ఈఎంఐలు కట్టి వద్దు, ట్రైనింగ్ తీసుకొని వెళ్ళండి. ఈ లిస్ట్ కంపెనీస్ మీకు ఎవరికైనా కావాలంటే నేను స్నిప్ తీసి షేర్ చేస్తాను, ఓకేనా? డిస్క్రిప్షన్లో కానీ లిస్ట్ పెడతా, ఓకేనా? ఈ కంపెనీస్కి మాత్రం దయచేసి బ్యాక్ డోర్స్ని నమ్మద్దు. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఏమైనా బ్యాక్ డోర్స్ ఉంటే చెప్పు అనేసి. నేనైతే వాళ్ళకి ప్రిఫర్ కూడా చేయలేదు, బికాజ్ ఐ డోంట్ లైక్ ఇట్. సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీ వన్. బ్యాక్ డోర్ జాబ్స్ని నమ్మద్దు, అసలు ఇట్లాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని అస్సలు నమ్మద్దు. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఇంత తొందరగా వీడియో చేయాల్సింది వచ్చింది, వర్క్ పక్కన పెట్టి, ఎందుకంటే ఇప్పుడే నాకు తెలిసింది విషయం. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి మంచి టాపిక్స్ మీ దగ్గరికి ఖచ్చితంగా నేను ఎండ్ టు ఎండ్ తీసుకొని వస్తాను. నాకు కంటెంట్ తెలియాలి, ప్లస్ అది నాకు రియల్ అని తెలిస్తేనే, లేకపోతే లేదు. నేను ఫేక్ కంటెంట్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏదో వ్యూస్ కోసమో వాచ్ అవర్స్ కోసమో చేయను నేను. ఎందుకంటే మీ దగ్గర నుంచే నేను వచ్చాను, అక్కడి నుంచే నేను వచ్చాను, ఆ స్ట్రగుల్స్ నాకు తెలుసు. సో అలాంటి ఫేక్ న్యూస్ అయితే నేను చెప్పను. అందుకనే ఇది కూడా పక్కన పెట్టేసి కాల్ ఉంది, కాల్ అటెండ్ అవ్వకుండా ఈ విషయం మీకు తొందరగా చెప్పాలి అనేసి వీడియో చేశాను. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ, బాయ్.